పంటలకు చీడపీడల తర్వాత అదే స్థాయిలో నష్టం కలిగించేవి ఎలుకలు. గోదావరి డెల్టాలోనైతే ఎలుకల నిర్మూలనకు రైతులు చేసే ఖర్చు వేలల్లోనే ఉంటుంది. పంట నాటింది మొదలు దిగుబడులు చేతికందే వరకు ప్రతి దశలోనూ వీటి నష్టం కనిపిస్తూనే ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా స్థానంలో ఎలుకల నిర్మూలనకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రసాయనిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటి వల్ల పర్యావరణానికి ఇటు మానవాళికి నష్టం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలుకల నిర్మూలనకు కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. వాటిలో పొగబెట్టే పద్ధతి ఎప్పటి నుంచో ఉండగా ఎర్రతెర పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణ హితంగా ఉన్న ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఈ పరివాహక ప్రాంతాలు గోదావరి, కృష్ణా డెల్టా, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో వరి ఎక్కువగా ఎక్కడైతే పండిస్తారో అక్కడ ఎలుకలు అనేది ప్రధానమైన సమస్య. దానికి మనం మారుటేరు వరి పరిశోధనా స్థానం నుంచి ఎర్రతెర పద్ధతి అనే ఒక కొత్త పద్ధతిని మనం రూపొందించడం జరిగిందండి. ఇందులో ఏమిటంటే ఎర్రతెర అంటే ముందుగా మనం పొలం చుట్టూ ఏ పొలాన్ని మనం రక్షించాలనుకుంటున్నామో ఆ పొలం చుట్టూ మనకి 2.5 అడుగులు పల్చడి ప్లాస్టిక్ షీట్ని తీసుకొని ఒక అరడుగు భూమిలోనికి నొక్కుకొని ఒక 2 అడుగులు పొలం చుట్టూ ఉండేటట్లు గట్టి నుంచి ఒక అరడుగు దూరంలో లేదా ఒక అడుగు దూరంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. సో మీరు అప్పుడు వెంటనే రైతులకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఎలుకలు అనేవి సాధారణంగా ఈ పెద్ద గట్ల పైన బొరియలు చేసి అందులో నివసిస్తూ ఉంటాయి. అవి రాత్రిపూట ఆ బొరియల్లోంచి బయటికి వచ్చి మనకి పొలంలోకి వెళ్ళి పైరుని నష్టం చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే అవి పొలంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాయో ప్లాస్టిక్ తెర అనేది అడ్డుగా ఉంటుంది. అదేవిధంగా వరి పొలంలో నీళ్లు కూడా ఉంటాయి. అంటే అది ఎలుక చక్కగా ఈదగలుగుతుంది కాబట్టి ఆ ఈదుకొని కూడా లోపలికి వెళ్ళి ఈ యొక్క ప్లాస్టిక్ తెరకి కన్నం పెట్టుకొని పైరు ఉంటుంది కాబట్టి దానికి నష్టం చేస్తుంది కదా అని ఒక డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అలా చేస్తుంది. అయితే ఈ యొక్క ఎర్రతెర పద్ధతి అనేది ఎలుక యొక్క ప్రవర్తనను ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటి పద్ధతి. అంటే ఎలుక యొక్క ప్రవర్తన ఏంటి? ఎలుకకి కళ్ళు సరిగా కనబడు, అంటే దానికి చూపు ఉండదు, దాని రంగులను గుర్తించలేదు కాబట్టి అది ఏదైనా ఒక ఏటవాలు ప్రాంతాన్ని ఆనుకొని ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే పొలంలో చూసినట్లయితే గట్టును ఆనుకొని ప్రయాణిస్తుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ ఎర్రతెరను ఏర్పాటు చేసామో ఆ ఏర్పాటు చేసిన ఈ తెరను ఆనుకొని మనకు పొలంలో ఈదుకుంటూ పొలంలో వెళ్ళడానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే నీళ్లు ఉంటాయి కాబట్టి అది ఈదడం వల్ల దానికి పట్టు దొరకదు, అక్కడ ఆగి మనకి కన్నం పెట్టడానికి ఆస్కారం అనేది దొరకదు. కానీ ఎక్కడైనా ఒక ఎత్తు కానీ ఏదైనా నీళ్లు లేకపోతే ఆగి కన్నం పెట్టే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మనం ఇది ఎప్పుడైతే ఈ ఏటవాలుగా ఈ తెరను ఆనుకొని ప్రయాణిస్తుందో మనమే కొంత దూరంలో అంటే ప్రతి 10 నుంచి 15 మీటర్లకి ఎర్రతెరలోనే అక్కడక్కడ మనము ఒక 3 అంగుళాల వ్యాసంలో ఉండే ఈ యొక్క రంధ్రాలను ఏర్పరిచి ఆ రంధ్రం ముందు వైపు చక్కగా ఒక ఈనుగట్టు వేసి రంధ్రం వెనక వైపు మనం తీగబుట్ట అనేది అమర్చడం జరుగుతుంది. కట్టుతీగ ఒక 3 అడుగులు 4 అడుగులు ఉన్న కర్ర ముక్కలు కానీ ప్లాస్టిక్ షీటు ఈ తీగ బుట్టలు అనేవి అవసరం పడతాయి. ఇవి మనకి లోకల్గా ఏ మార్కెట్లోనన్నా కూడా లభ్యత ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇట్లా చేసామో ఎర్రతెరని ఆనుకొని అది మనం ఏర్పరిచిన ఈనుగట్టు ద్వారా లోపలికి మనం చేసిన రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి మనం అమర్చినటువంటి ఈ తీగ బుట్టలోనికి చిక్కుతుందన్నమాట. సో మనం మరుసటి రోజు ఆ తీగ బుట్టలో ఎలుక పడినట్లయితే దాన్ని తీసి మనం కాలువలో ముంచేస్తే ఒక 2 నిమిషాల పాటు ఉంచితే ఎలుక చనిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ఏ విధమైన రసాయన పదార్థాలను కానీ మన యొక్క ఈ ఎలుక మందులను కానీ వాడట్లేదు కాబట్టి ఇది పర్యావరణానికి చాలా మంచిది. అదేవిధంగా ఈ తెరకి రైతులు సాధారణంగా చెప్పేది ఏంటంటే ఈ తెర ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదండి కాబట్టి మనకి సాధ్యపడదు అని కొంతమంది. కానీ వాస్తవంగా కనుక చూసినట్లయితే ఇందులో మనకు అవసరమైన ఖర్చులు కనుక మనం విభజించుకున్నట్లయితే సాధారణంగా ఈ ప్లాస్టిక్ షీట్ ఒక ఎకరానికి పెట్టుకోవాల్సిన యొక్క ప్లాస్టిక్ షీట్ ఖరీదు మనకు సుమారుగా 900 నుంచి ఒక 1000 రూపాయల వరకు ఉంటుంది. అంటే మనకు 9 నుంచి 10 కేజీలు మనకి ఈ ప్లాస్టిక్ షీట్ అవసరం పడుతుంది. కట్టుతీగ వచ్చి ఒక కేజీ కట్టుతీగ సరిపోతుంది, అది 100 నుంచి 120 రూపాయలు ఉంటుందండి. వెదురు బదులు అలాగా రైతులకి కర్ర మొక్కలు కానీ రైతులకు అందుబాటులో
ఉంటాయి. అయితే ఇందులో ప్రధానమైన కాస్ట్ వచ్చేసి ఈ తీగ బుట్టలు. 250 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో మనకి తీగ బుట్టలు అనేవి లభ్యమవుతున్నాయి. సో ఒక ఎకరానికి ఒక 10 తీగ బుట్టలు అనేది అవసరం పడుతుంది. ఈ తీగ బుట్టలు అనేది ఒకసారి కనుక మనం కొనుక్కున్నట్లయితే అవి కనీసం మనకి 6 సంవత్సరాల పాటు వాటి యొక్క లైఫ్ ఉంటుంది. అంటే ఏంటంటే దాన్ని డివైడెడ్ బై మీరు 6 చేసినట్లయితే మనం తక్కువ ఖర్చుతోటే సుమారుగా ఒక 1000-1500 రూపాయల ఖర్చుతోటే మనం ఎలుకల్ని సమర్థవంతంగా నిరంతరం, అంటే ఏంటి, మనం నారుమడి పెట్టిన దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా ఇది మనకు రక్షణ ఇస్తూనే ఉంటుంది. సాధారణంగా రైతులు చేసే పని ఏంటి, ఎలుకలను పట్టిస్తూ ఉంటారు. అంటే దానికి 30 రూపాయల నుంచి ఒక ఎలుకకి 100 రూపాయలు 150 రూపాయలు వెచ్చించిన సందర్భాలు కూడా డిమాండ్ బట్టి ఉంటూ ఉంటాయి. మనకు రసాయనాలు, మనకి ఈ మందు కలిపిన ఈ ఎలుక కన్నాల్లో పెట్టడం అనేది కూడా చేస్తూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఆ సమయానికే మనకి రక్షణ అనేది ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ సామూహికంగా చేసినప్పుడే ఆ సమస్య అనేది మనం చేసిన బుట్టలు పెట్టడం కానీ, లేకపోతే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం కానీ, తవ్వించి ఎలుకలు పట్టడం అని కానీ మన పక్క రైతు చేయలేదనుకోండి, మళ్ళీ అవి మన పొలంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎర్రతెర అనేది ఒక రైతు పెట్టుకున్నాడు అనుకోండి, పక్క రైతు చెయ్యకపోయినా మనకు పొలంలోకి వెళ్ళాలంటే అది ఖచ్చితంగా ఆ యొక్క తెరను దాటుకునే వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టిన బుట్టలోకి అది చిక్కి 100% సత్ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మనం ఇందులో కొద్దిగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, పొలంలో ఎప్పుడూ కనీసం నీరు ఉండేటట్లు చూసుకోవాలి. ఆరిపోతే ఎలుక నడిచేసి అది రంధ్రాలు చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా 1-2 రంధ్రాలు చేసినా మరుసటి రోజు ఆ తెరని అక్కడ కుట్టుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకున్నట్లయితే అది చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా రైతు శ్రద్ధగా ఉండి తెరను తీసుకుని శుభ్రంగా కడిగి దాచిపెట్టుకున్నట్లయితే అది మరలా నెక్స్ట్ సీజన్ కూడా అది ఉపయోగపడే ఆస్కారం ఉంది. తక్కువ ఖర్చుతోటే వాటి నుంచి పంటను రక్షించుకొని ఎకరానికి మనం 4-5 బస్తాలు అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుందని తెలియపరుస్తున్నాం.